చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై టీడీపీ అభ్యంతరాలను ఎన్నికల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గంలో 13,000 ఓట్లకు పైగా ఇతర నియోజకవర్గాలకు చెందిన డబ్లింగ్ ఓటర్లు ఉన్నారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. దీంతో పాటు ఇతర నియోజకవర్గాలకు సంబంధించి 30,000 ఓట్లు అదనంగా చేర్పించారని టీడీపీ ఆరోపించింది. ముసాయిదా జాబితా విడుదలైనప్పుడు ఈ అభ్యంతరాలను ఈఆర్ఓకి తెలిపింది. పార్టీ శ్రేణులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు పులవర్తి నాని సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై టీడీపీ అభ్యంతరాలను ఎన్నికల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? రమేశ్రీ, ఏదైతే ముసాయిదా జాబితాలో 3,08,000 ఓట్లు చూపించారు. అదేవిధంగా ఆ 3,08,000 ఓట్లకు సంబంధించి 37,000 ఓట్లకు సంబంధించిన అభ్యంతరాలను టీడీపీ అటు జాతీయ ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల అధికారుల వరకు ప్రతి ఒక్కరికి చూపించింది. ఈ నేపథ్యంలో 5,000 డెత్ ఓట్లను, అదేవిధంగా 12,000 షిఫ్టింగ్ ఓట్లను, 7,000 ఓట్లను మొహాలు సరిగా లేనివి, అడ్రస్ లేని ఓట్లను, అదేవిధంగా 13,000 ఓట్ల రకరకాల కారణాలతో చూపించారు. వీటికన్నిటికీ ఆధారాలు కూడా ఎన్నికల కమిషన్కు చూపించిన నేపథ్యం. అయితే తాజాగా 3,09,000తో ఓట్ల జాబితా తుది జాబితాను ప్రకటించడమే కాకుండా ఏదైతే గతంలో వీరు చూపించిన అభ్యంతరాలను యథావిధంగా జాబితాలో ప్రచురించారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం తిరుపతిలోని రూరల్ మండలంలో ఒక సమావేశాన్ని కూడా టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో పలు అభ్యంతరాలను టీడీపీ శ్రేణులు ఆయనకు వివరించాయి. ఈ సందర్భంగా ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటి గురించి వివరించడానికి మనతో టీడీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, ఒక 300 సార్లకు పైగా ఫిర్యాదులు చేశారని చెప్తున్నారు. అదేవిధంగా అటు మీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు కూడా జాతీయ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన నేపథ్యము. అయినప్పటికీ ఓట్లను తగ్గించకుండా మరోసారి పెంచడమే జరిగింది. ఈ నేపథ్యంలో మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే ఇప్పుడు వచ్చిన కొత్త ఓటర్ లిస్ట్ అండి, దీన్ని కూడా ఏ విధంగా ఇచ్చారంటే ఫోటోస్ కూడా బ్లర్గా ఇచ్చారు. అంటే గతంలో ఏ విధంగా మేము కంప్లైంట్ చేసినా, మళ్ళా మొన్న ఓటర్ లిస్ట్ ఇచ్చే ముందు కంప్లైంట్ చేసినా కూడా ఓటర్ని బ్లర్గా ఇచ్చారు. బ్లర్గా ఇచ్చిన దానివల్ల మేము ఐడెంటిఫై చేసేదని కష్టపడాలని, కానీ దేవుడు అనేవాడు ఉంటాడు కాబట్టి మళ్ళీ మేము ఏదో చేసుకొని ఓటర్ లిస్ట్ని రెడీ చేసుకొని నేను 3 రోజుల నుంచి దానిపైన వెరిఫికేషన్ జరిగితే ఈ వెరిఫికేషన్లో రూరల్ మండలంలో 188 బూత్లోనూ అన్ని చోట్ల తప్పులు విపరీతం అంటే ఎక్కడెక్కడ మేము గతంలో కంప్లైంట్ ఇచ్చినామో ఏది కానీ రెక్టిఫై చేయాలి. 95% ఎక్కడ రెక్టిఫై చేయాల. ఒక మంగళం పంచాయతీ, ఉమ్మడి మంగళం పంచాయతీలో బూత్ నెంబర్ 349 ఎత్తుకుంటే ఓటర్ నేమ్ బదులు ఓటర్ పేరు ఉంటుంది, అడ్రస్లో వచ్చి ఆంధ్రప్రదేశ్. ఆ విధంగా ఆ బూత్లో 9 ఉన్నాయి. అదేవిధంగా సప్తగిరి కాలనీలు ఎత్తుకుంటే ఒకే బూత్లో ఈ పక్క వీధిలో ఒక ఓటు, పక్క వీధిలో ఒక ఓటు, అట్లా 2 ఉన్నాయి. అదేవిధంగా చంద్రగిరి ఎత్తుకుంటే చంద్రగిరి టౌన్లో 50% ఫేక్. అదేవిధంగా బాకరాపేట ఎత్తుకుంటే బాకరాపేటలో ఉన్నటువంటి వ్యక్తులు పక్క నుండి విలేజెస్ని తెచ్చుకొని బాకరాపేటలో చేశారు. ఇక్కడ తిరుపతి రూరల్లో 188 బూతుల్లోనూ దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి మేజర్ బూతులు అంటే ఈ టిట్కో ఇండ్లు ఉంటాయి. గతంలో టిట్కో ఇండ్లు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పాడిపేట కానీ, దామినీడు కానీ, మన శేషాద్రి, గడురాద్రి దగ్గర ఇవ్వటం జరిగింది. ఈ టిట్కో ఇండ్లు ఓనర్స్ అంతా కూడా తిరుపతిలో ఈరోజు కాపురాలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చదువు కోసం, దేనికోసం. ఈ ఇండ్లు ఉండే చోట వచ్చి ఇక్కడ బాడుగులకు ఇచ్చారు. రెంటల్గా ఉండే వాళ్ళకి ఓటు ఉంది, దాంట్లో ఓనర్కి ఓటు ఉంది. ఆ విధంగా ఒక పాడిపేటలో నిన్న ఈనాడోళ్ళు 3 రోజుల ముందు సర్వే చేస్తే, మాకు తెలిసిన ప్రకారం సర్వే చేస్తే వాళ్ళు ఓటర్ లిస్ట్ చేసుకుంటే 322 బూత్లో 400 ఓట్లు చెక్ చేస్తే 112 ఓట్లు ఫేక్ ఓట్స్ ఉంది. మా వాళ్ళు మొత్తం చెక్ చేశారు. అక్కడ పాడిపేటకు సంబంధించి 3 బూతులు ఉంటే 320, 321, 22 ఎత్తుకుంటే ఆ రెండిట్లో 321, 22లోనూ సుమారు 400 ఓట్లు ఫేక్ ఓట్స్ ఉంది. దాన్ని గతంలో కూడా పెట్టాం, తొలగించలా. పక్కన ఇక్కడ ఉన్నటువంటి దామినీడు సేమ్ పొజిషను, అవిలాల, గాంధీపురం, శ్రీనివాసనగర్, సాయినగరు, లింగేశ్వర నగరు, ఓటేరు, తుమ్మలగుంట ఇక్కడెక్కడ కానీ ఒక్క ఓటు తొలగించలేదు, యథాస్థితిలో పెట్టారు. పెట్టింది కాకుండా మనం ఏది కంప్లైంట్ చేసామో వాటిని ఒక్కటి కూడా తీయలేదు. అంటే ఇక్కడ ఉండే అధికారులు మమ్మల్ని ఏం చేయలేరని ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పోవాలంటే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడైనా ఎంటర్ అయ్యి గత ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా తిరుపతిలో ఐఏఎస్ స్థాయి అధికారిని సస్పెండ్ చేశారో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి దీనికి బాధ్యత ఉన్నటువంటి గతంలో ఉన్న ఈఆర్ఓలు కానీ
గతంలో ఉన్న ఇక్కడ పనిచేస్తున్న కొందరు ఎంఆర్ఓలు కానీ వాళ్ళపైన చర్యలు తీసుకుంటే తప్పించి ఎలక్షన్ కమిషన్ కానీ ఎవరు కానీ ఏం చేయలేరు. వ్యవస్థ బాగుపడాలి, అందరూ బాగుండాలంటే ఇక్కడ స్థానికంగా ఇచ్చిన కంప్లైంట్ల పైన ఒక స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్ని వేసి దీనికి సంబంధించిన అధికారులను కానీ సస్పెండ్ చేస్తే పక్కా జరుగుతుందండి. ప్రత్యేకంగా ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా చంద్రగిరి నియోజకవర్గానికి కేటాయించి పూర్తి స్థాయిలో జాబితాను పరిశీలించాలని ఏదైతే టీడీపీ ఇన్ఛార్జ్ నాని డిమాండ్ చేస్తున్నారో, అంతేకాకుండా ఎక్కడైతే తిరుపతి రూరల్లోని 185 పోలింగ్ బూతుల్లోనే ఈ విధమైన ఎక్కువ అక్రమాలు కొనసాగుతున్నాయి, వీటిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోతే తాను న్యాయ పోరాటానికి సిద్ధమవుతానని చెప్తున్నాడు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేక అధికారిని నియమించాలనే డిమాండ్తోనే తాము ముందుకు పోతామని అంటున్నాడు రమేష్ శ్రీ. రైట్, థ్యాంక్ యూ దామోదర్.